హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము మెన్సురేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. మెన్సురేషన్లో ఈ 3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ఫైండ్ ద నంబర్ ఆర్ హౌ మెనీ. ఈ 2 వర్డ్స్ క్వశ్చన్‌లో ఉంటే ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను. సో, హెమిస్ఫిరికల్ బౌల్ ఆఫ్ ఇంటర్నల్ రేడియస్ 15 సెంటీమీటర్స్ కంటైన్ liquid. The liquid is to be filled into cylindrical bottles of 5 centimeters, diameter 5 centimeters, and height 6 centimeters. How many are find the number of bottles necessary to empty the bottle? So, ఇలా ఇచ్చినట్టయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ బౌల్, డయామీటర్ ఇస్తే రేడియస్ లో కన్వర్ట్ చేసుకోవాలి, హైట్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు రాసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నంబర్ అయినా హౌ మెనీ అని అడిగిన వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. ఇక్కడ ఫస్ట్ సాలిడ్ ఏంటి, హెమిస్ఫియర్ ఇచ్చాడు క్వశ్చన్లో. సెకండ్ సాలిడ్ ఏంటి, సిలిండర్. సో అవి రాసుకోవాలి. సో ఫార్ములా అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ నంబర్ ఆర్ హౌ మెనీ ఇస్తే మనము వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్ అని ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ అని ఇవ్వడు స్టూడెంట్స్, అదొకటే నేను చెప్పాలనుకుంటున్నాను. సో నంబర్ అన్నా హౌ మెనీ అన్నా ఈ విధమైన ఫార్ములా రాసుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి, రికాస్టెడ్, మోడిఫై ఆర్ మెల్టెడ్. ఈ వర్డ్స్ ఉంటాయి, ఈ 3 వర్డ్స్ ఉంటాయి. మెల్టెడ్ అయినా, రికాస్టెడ్ అయినా, మోడిఫై ఉంటే ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే ఒక క్వశ్చన్ చూద్దాం. ఏ మెటాలిక్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 30 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రికాస్టెడ్. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ సిలిండర్. అంటే స్పియర్ని సిలిండర్ షేప్లో కన్వర్ట్ చేశాడు. రేడియస్ 10 సెంటీమీటర్స్. ఫైండ్ ద హైట్. సో ఇలాంటి ప్రాబ్లం మెల్టెడ్, రికాస్టెడ్ అనే వర్డ్స్ ఉన్న ప్రాబ్లం ఇస్తే మనము ఐదర్ హైట్ అయినా కనుక్కోవాలి ఆర్ రేడియస్ అయినా కనుక్కోవాలి. ఇక్కడ రేడియస్ ఇచ్చాడు కాబట్టి హైట్ కనుక్కోవాలి, ఒక్కొక్కసారి హైట్ ఇస్తాడు రేడియస్ కనుక్కోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం ఎలా చేయాలనేది చెప్తాను. డయామీటర్ ఇస్తే మనం ఎప్పుడు రేడియస్ కన్వర్ట్ చేయాలి. హాఫ్ ఆఫ్ డయామీటర్ ఇస్ రేడియస్ కాబట్టి 30 ఇంటూ 15 చేసుకోవాలి. సో రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు. సో రికాస్టెడ్, మోల్డెడ్ ఉంటే మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లో వాల్యూమ్ అని ఇవ్వడు. మెల్టెడ్, రికాస్టెడ్ అంటే వాల్యూమ్ ఫార్ములా అప్లై చేసి వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఇక్కడ ఫస్ట్ సాలిడ్ స్పియర్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఇక్కడ సెకండ్ సాలిడ్ సిలిండర్ ఇచ్చాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా అప్లై చేయాలి, 4/3 πr³. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా అప్లై చేయాలి, πr²h. ఇక్కడ పై సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి. ఇది కాన్స్టెంట్ కాబట్టి క్యాన్సిల్ చేయాలి. ఆర్ని క్యాన్సిల్ చేయద్దు, ఎందుకంటే రేడియస్ ఆఫ్ స్పియర్ వేరుగా ఉంటుంది, రేడియస్ ఆఫ్ సిలిండర్ వేరుగా ఉంటుంది. సో 4/3 ఆర్, రేడియస్ ఆఫ్ స్పియర్ ఎంత 15 ఉంది కాబట్టి 15³. రేడియస్ ఆఫ్ సిలిండర్ ఇస్ 10 కాబట్టి 10² ఇంటూ హెచ్. మనకి హెచ్ కావాలి కాబట్టి సో క్యాలిక్యులేషన్ చేస్తే 45. సో మెల్టెడ్, రికాస్టెడ్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ వర్డ్స్ ఇస్తే మనము ఈ ఫామ్లో ఇవ్వాలి. ఇక్కడ స్పియర్ సిలిండర్ ఇచ్చాడు, ఇక్కడ కోన్, ఒక్కొక్కసారి కోన్ హెమిస్పియర్ ఇస్తాడు. సో డజంట్ మ్యాటర్. సో ఆ ఫార్ములాస్ అప్లై చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో వీటికి 1 మార్క్ ఉంటుంది. ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్, ఫార్ములాస్ రిప్లేస్ చేసినందుకు 1 మార్క్. మీకు ఏ ప్రాబ్లం చేయకుండా ఉన్న సింపుల్ నాలెడ్జ్తో మీకు 3 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు స్టూడెంట్స్. ఇక్కడ నంబర్ ఇస్తే డివిజన్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ బై వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మెల్టెడ్, రికాస్టెడ్ వర్డ్స్ ఉంటే వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు రాయాలి వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సాలిడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ హెమిస్పియర్ at one end and a cone at the other end. The radius of the common base is 8 centimeter and the height of the cylindrical and conical portions are 10 and 6 centimeters respectively. Find the total surface area of the solid. This type of questions are చాలా important students. So సిలిండర్కి పైన కోన్, కింద హెమిస్పియర్ అంట. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూజ్ చేయాలి. చాలామంది ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూజ్ చేస్తారు, విచ్ ఈజ్ రాంగ్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ అడిగాడు కాబట్టి మనము ఎప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే తీసుకోవాలి. ఇక్కడ కోన్ ఉంది, సిలిండర్ ఉంది, హెమిస్పియర్ ఉంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ 3 ఆబ్జెక్ట్స్ ఫార్ములా అప్లై చేసి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇచ్చాడు కాబట్టి πrl వాల్యూస్ రిప్లేస్ చేస్తే 80π. సిలిండర్ ఇచ్చాడు ఇంకోటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πrh, వాల్యూస్ రిప్లేస్ చేస్తే 160π. నా సజెషన్ ఏంటి అంటే పై రిప్లేస్ చేయొచ్చు, రిప్లేస్ చేయకుండా ఈజీగా లాస్ట్ స్టెప్లో చేయొచ్చు. హెమిస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఏంటి 128.
2 పై ఆర్ స్క్వేర్ వాల్యూస్ రిప్లేస్ చేసినాక 128 పై. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేయాలి. కోన్, సిలిండర్, హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అప్లై చేస్తే 368 పై వస్తుంది. పై వాల్యూ ఇక్కడ రిప్లేస్ చేస్తే మనకి 1156.57 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి చెక్ చేద్దాము. ఇక్కడ సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 పై ఆర్ హెచ్, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్, వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. కోన్ ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్, టోటల్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్, వాల్యూమ్ 1/3 పై ఆర్ ఎల్ స్క్వేర్ హెచ్. సో మనకి ఫస్ట్ టర్మ్ లేదు. స్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4 పై ఆర్ స్క్వేర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆల్సో 4 పై ఆర్ స్క్వేర్, వాల్యూమ్ 4/3 పై ఆర్ క్యూబ్. హెమిస్పియర్ 2 పై ఆర్ స్క్వేర్ సిఎస్ఏ, టీఎస్ఏ 3 పై ఆర్ స్క్వేర్, వాల్యూమ్ 2/3 పై ఆర్ క్యూబ్. సో క్యూబ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4a స్క్వేర్, టోటల్ సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్, వాల్యూమ్ a క్యూబ్. అదే క్యూబాయిడ్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అండ్ వాల్యూమ్ ఇస్ ఎల్బిహెచ్. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ ఫార్ములాస్కి మనకి మినిమం అప్లై చేస్తే ఫార్ములాస్లో మనకి హాఫ్ మార్క్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చూద్దాము. సో ఏ టాయ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోన్ మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్. మౌంటెడ్ అంటే రిప్లేస్ చేయటం. సో హెమిస్పియర్ పైన రిప్లేస్ చేస్తే సర్ మౌంటెడ్ ఆర్ మౌంటెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. ద డయామీటర్ ఆఫ్ ద బేస్ అండ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఆర్ 6 and 4 centimeters. డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా. ఇక్కడ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనే ఫార్ములా అప్లై చేయాలి. సో పై ఆర్ ఎల్. సో ఇక్కడ ఎల్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు 3, 4. మనకి పైథాగరస్ ట్రయాడ్ ద్వారా 3, 4 ఉంటే ఇది 5 రాసుకోవాలి. సో మనకి స్లాంట్ హైట్ 5 వచ్చింది విచ్ ఈస్ డినోటెడ్ విత్ ద లెటర్ ఎల్. సో పై ఆర్ ఎల్ కాబట్టి పై 22/7, రేడియస్ 5 ఎల్, రేడియస్ 3 ఎల్ 5. సో వాల్యూస్ రిప్లేస్ చేస్తే 47.10 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ ఇంకో సాలిడ్ ఏంటి, హెమిస్పియర్. సో ఇక్కడ కూడా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ రాసుకోవాలి. 2 పై ఆర్ స్క్వేర్, 2 పై వాల్యూ 3.14, రేడియస్ 3 సెంటీమీటర్స్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. క్యాలిక్యులేట్ చేస్తే 56.52. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ యాడ్ చేస్తే మనకి 103.62. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనము టోటల్ సర్ఫేస్ ఏరియా రాయొద్దు స్టూడెంట్స్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చేసి యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే రేడియస్ రేషియో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో రేషియో అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వాటిని వాల్యూమ్ అయినా సర్ఫేస్ ఏరియా అయినా ఆ ఫార్ములాస్ రిప్లేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే రేషియో వస్తుంది. సో ఇవన్నిటికీ బేస్ ఎక్కడ ఉంది అంటే ఫార్ములాస్. సో ఫార్ములాస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెన్సురేషన్ చాప్టర్. సో దిస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ హౌ మెనీ అంటే వాల్యూమ్ ఫార్ములా వేయాలి కానీ డివిజన్ చేయాలి. రికాస్టెడ్ మోడిఫైడ్ మెల్టెడ్ అంటే వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాలి కానీ ఈక్వల్ టు అని రాయాలి. వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్. టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నా మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్కి యూజ్ చేయాలి. సో ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. These are all the questions. నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ పేపర్ కానీ బోర్డ్ ఎగ్జామ్ కానీ ప్రీ ఫైనల్లో అడిగిన క్వశ్చన్సే. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అప్కమింగ్ ఎగ్జామ్లో టెస్ట్ చేయండి. నేను చెప్పిన వస్తుందా లేదా అని దాన్ని నమ్మి నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి స్టూడెంట్స్.